వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అర్జునుడు పరమశివుడు వెళ్ళిన తరువాత అర్జునుడి వద్దకు వరుణ, కుబేర, ఇంద్రులు వచ్చి వారి వారి ఆశీర్వాదాలను అర్జునుడికి ఇస్తారు. దాని తర్వాత ఇంద్రుడు మతలి అనే రథసారథితో రథాన్ని పంపించి తనను స్వర్గానికి తీసుకురమ్మంటాను అని మాట ఇస్తారు. దాని తర్వాత మథలి వచ్చి అర్జునుడిని స్వర్గానికి తీసుకువెళ్తారు. స్వర్గం ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాకుండా అర్జునుడు ఇంద్రుడి కుమారుడవ్వడంతో ఇంకా చాలా అతిథి సత్కారాలను తీసుకుంటారు. ఈయన అంటే అర్జునుడు అక్కడే నాట్య అలాగే సంగీత శాస్త్రాలను గంధర్వుడు చిత్రసేనుడి చేతిలో నేర్చుకుంటారు. అయితే ఒకసారి ఒక ఆమె వల్ల అర్జునుడు స్వర్గంలో ఒక శాపానికి గురయ్యారు. ఆ శాపం ఏంటి, ఇచ్చింది ఎవరు అని తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.